అందరికీ నమస్కారం. జూన్ నెల 1 నుంచి 10వ తారీఖు వరకు మేష లగ్న జాతకులకి గోచార ఫలితం చూస్తున్నాము. లగ్నంలో శుక్ర భగవానుడు, 2వ స్థానంలో సూర్య భగవానుడు, బుధ భగవానుడు, 3వ స్థానంలో గురువు, 4లో కుజ భగవానుడు, పంచమంలో చంద్ర భగవానుడు, కేతు భగవానుడు, లాభస్థానంలో రాహు, వ్యయంలో శనీశ్వరుడు. ఈ యొక్క కాంబినేషన్ చూసుకున్నట్లయితే లగ్నంలో శుక్ర భగవానుడు ఉన్నారు. ఈయన ఈ గృహానికి ద్వితీయాధిపతి, సప్తమాధిపతి. ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తా ఉన్నాయి. కొంచెం టైంకి నిద్ర ఉండకపోవడం ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి. కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా 2వ స్థానంలో సూర్య భగవానుడు, బుధ భగవానుడు ఉన్నారు. ఈ కుటుంబ స్థానాన్ని శని తన యొక్క 3వ దృష్టిలో చూడడం వల్ల కుటుంబంలో కొంతవరకు ఈ వృత్తిపరమైనటువంటి విషయాలలో కానీ లేదనుకుంటే ఉన్నటువంటి లాభాల విషయంలో కొంత ఇబ్బంది అనేది చూపిస్తే కొంచెం టైంకి డబ్బు అందకపోవడం, లిక్విడ్ క్యాష్ పరంగా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. మనీ స్ట్రక్ ప్రాబ్లం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ఎవరికైతే శని మహాదశ కంప్లీట్ కాలేదో వారు మాత్రం కంపల్సరీగా శనీశ్వరుడికి పరిహారం చేసుకోండి. దశ అయిపోతే ఇబ్బంది ఉండదు. దశ కాని వారు మాత్రం కంపల్సరీగా చేసుకోండి. అదేవిధంగా 3వ స్థానంలో గురు భగవానుడు ఉన్నాడు. సోదరులతో మంచి పార్ట్నర్షిప్ కానీ ఇవి కానీ అవి కానీ అన్ని విధాలుగా బాగుంటుంది. మంచి ధైర్య సాహసాలు ఉంటాయి. మంచి ధైర్యాలతో ముందుకెళ్తారు. ఇక్కడ మంచిగానే కనిపిస్తోంది. ఎవరైతే సొంత గృహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ టైం మంచి అనుకూలించే టైంగానే కనిపిస్తా ఉంది. సొంత గృహాలు చేసుకునే వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మంచి అనుకూలించే టైం. వాళ్ళు అమ్ముకున్నటువంటి భూమికి సరైన గిట్టుబాటు ధర రావడం ఇవన్నీ మంచి టైం గానే చూపిస్తా ఉంది. అదేవిధంగా పంచమ స్థానంలో చంద్ర భగవానుడు, కేతు భగవానుడు ఉన్నారు. ఈ యొక్క కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మంచి అనుకూలించే టైం, వారు ఏదైతే మంచి కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాటిలన్నిటిలో అనుకూలించే టైంగా ఉంది. అదేవిధంగా వాళ్ళు రాసినటువంటి పరీక్షలలో మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తా ఉంది. సంతానం కోసం ట్రై చేసే వాళ్ళకి సంతాన యోగం కనిపిస్తా ఉంది. అన్ని విధాలుగా ఇక్కడ బాగానే ఉంది. అదేవిధంగా 6వ స్థానం చూసుకున్నట్లయితే ఇక్కడ శనీశ్వరుడు తన యొక్క సప్తమ దృష్టిలో చూస్తున్నారు. సో వృత్తిపరమైన విషయాలలో లాభాలు కొద్ది ఖర్చు అవ్వడం వల్ల కొంచెం ఫైనాన్షియల్ సంబంధించినటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆరోగ్యం, శనీశ్వరుడు ఆరోగ్య కారకుడు. సో కొంచెం ఆరోగ్య విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండాలి. శత్రు రోగ రుణ బాధల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అందుకని మనం ఇందాక చెప్పుకున్నట్లు శనీశ్వరుడికి పరిహారం చేసుకున్నట్లయితే వీటి నుంచి మనం బయటపడవచ్చు. ఇబ్బంది ఉండదు. శని దశ అయిపోతే ఇబ్బంది ఏమి ఉండదు. శని దశ కాని వారికి మాత్రమే ఇది కొంచెం చూపిస్తా ఉంది. అదేవిధంగా సప్తమ స్థానానికి వచ్చినట్లయితే వివాహం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఈ జూన్ మాసం 10వ తారీఖు అంటే జూన్ మొత్తం మనకి శుక్రుడు మనకి సప్తమ దృష్టిలో చూస్తున్నారు కాబట్టి వివాహపరమైన విషయాల్లో కొంచెం బ్రేక్స్ కనిపిస్తున్నాయి. దగ్గర దాకా వస్తాయి సంబంధాలు, కొంచెం బ్రేక్ అనేది కనిపిస్తుంది. శుక్రుడు కూడా పరిహారం చేసుకోండి. ఒకవేళ శుక్రమాదశ కంప్లీట్ కాకపోతే అయిపోతే ఇబ్బంది ఉండదు, పని అవుతుంది. కానీ అవ్వని పక్షంలో మాత్రం కంపల్సరీగా చేసుకోండి. అదేవిధంగా కోర్టు వ్యవహారాలు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, కోర్టు విషయాలలో ఎవరైతే చూస్తున్నారో వారికి అనుకూలించే టైంగానే ఉంది. వాటిలో మీరు మంచి పురోగతి సాధించేటువంటి అవకాశమే కనిపిస్తా ఉంది. వాళ్ళ మీద మీరు జయాన్ని సాధిస్తారు. అనుకున్న విధంగా సక్సెస్ అనేటువంటిది కనిపిస్తా ఉంది. 9వ స్థానం చూసుకున్నట్టయితే నిల్వధనం కొంతవరకు మీకు ఏంటంటే ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. అది కూడా మీ వృత్తిపరమైన విషయాలలో వాటిలలో కొంచెం డబ్బులు పెట్టుబడి పెట్టి మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాన్ని చూపిస్తా ఉంది. వాటి విషయాల్లో కొంచెం జాగ్రత్త పడండి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం అనుకూలించే టైంగా ఉంది. మంచి టైం ఇది. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే మీరు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వృత్తిపరంగా మీకు డెవలప్మెంట్ కనిపిస్తుంది. మంచి ఆ వృత్తిలో మీకు పురోగతి కనిపిస్తూ ఉంది. ఎవరైనా నూతనంగా ఏదైనా వృత్తి స్టార్ట్ చేయాలన్నా కానీ ఇప్పుడు స్టార్ట్ చేసుకునే మంచి టైంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వ్యవసాయం చేసేటువంటి వారికి ఇది అనుకూలించే టైంగానే కనిపిస్తూ ఉంది. లాభస్థానంలో రాహు భగవానుడు ఉన్నారు. రాహు భగవానుని గురు భగవానుడు ప్లస్ కుజ భగవానుడు చూస్తున్నారు. సో చేస్తున్నటువంటి వృత్తిలో మంచి లాభాలు అనేటువంటివి కనిపిస్తున్నాయి. కానీ వ్యయ పరంగా ఏంటంటే శనీశ్వరుడు వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఈయన కొంచెం ఖర్చులు చూపిస్తున్నాడు. ఫైనల్ చూసుకున్నట్లయితే వీళ్ళ మేషలగ్న జాతకులకి ఎవరికైతే శని మహాదశ కంప్లీట్ కాలేదో వారు మాత్రం కంపల్సరీగా శనికి పరిహారం చేసుకోండి. అదేవిధంగా వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు మాత్రం శుక్ర భగవానుడు కూడా పరిహారం చేసుకోండి. వీరికి పరిహారం చేసుకోవడం ద్వారా మీరు మంచి రిజల్ట్స్ పొందుతారు. మరిన్ని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన యొక్క కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మనము మీ యొక్క జాతకం పర్సనల్గా కావాలనుకున్న వాళ్ళు మనల్ని సంప్రదించినట్లయితే మనము దానికి సంబంధించినటువంటి విషయాలు మీకు అందజేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.